హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను కొత్త రెసిపీ చూపిస్తున్నాను. సాబుదానా వడలు అన్నమాట. క్రిస్పీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ సాబుదానా నానబెట్టుకొని ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్నాక్స్కి, ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు వచ్చే సమయానికి చేసి పెడితే ఇష్టంగా తింటారు. 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానబెట్టుకున్న సాబుదానా. ఆ తర్వాత అటుకులు కడిగి వెంటనే వేసేసుకోవచ్చు అన్నమాట, నానబెట్టక్కర్లేదు. ఆ తర్వాత 1 కప్పు శనగపిండి తీసుకున్నాను నేను. ఇన్స్టెంట్ అన్నాను కదా, అందుకని అనమాట. సింపుల్గా చేసుకోవాలి మనం, కూరలు తరగకుండా అవి ఇవి అన్నీ కష్టపడకుండా. శనగపిండి వేసేసాక ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా లాంటివి ఏమున్నా ఆకుకూర వేసుకోవచ్చు అన్నమాట. కట్ చేసిన ఆకుకూర, సన్నగా తరిగిన ఆకుకూర వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ అటుకుల్లోనూ సగ్గుబియ్యంలోనూ తడి ఉంటుంది కదా, అందుకని అలాగే కొంచెం కారం, ధనియా పొడి, అంటే మన పిల్లల టేస్ట్ తగ్గట్టు మనం అన్నీ వేసుకొని మంచిగా, పచ్చిమిర్చి తెలియపంటే పిల్లలు వేసుకోవచ్చు, లేకపోతే చిటికెడు కారం వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ దాంట్లో తడి ఉంటుంది కాబట్టి అలా బాగా కలుపుకోవాలన్నమాట. నీళ్ళు అవసరమైతేనే వేసుకోవాలి. వడకి కావాల్సిన చూసారా, అలా మంచిగా కలుపుకున్నాను. ఒక్కరవ తడి అద్దుకొని ఇట్లా మంచిగా మెత్తగా ఇట్లా చేసేసి కలిపేసి, ఆ తర్వాత దాన్ని రౌండ్స్ బాల్ లాగా చేసి ఇట్లా ప్రెస్ చేస్తే వడ షేప్లో వస్తుంది. ఈజీగా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు. ఇది ఆయిల్లో అయినా ఫ్రై చేయొచ్చు, లేక మనం దీంట్లో గుంత పొంగనాల ప్లేట్లో వేసుకొని రౌండ్ షేప్లో వేసుకొని మంచిగా కాల్చుకోవచ్చు అన్నమాట. ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ పెట్టేశాను. బాగా వేడెక్కిన తర్వాత ఇట్లా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్, అంటే వడ షేప్ అయితే మంచిగా కాలుతుంది, అందుకని ఈ షేప్లో వేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి రౌండ్ బాల్స్ షేప్ కానీ ఓవెల్స్ లాగా కానీ అలా వేసిస్తే ఇష్టంగా తింటారు. సాస్తో అయినా బాగుంటుంది, అల్లం చట్నీతో అయినా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఉట్టివే తిన్నాం, అంత బాగున్నాయి అన్నమాట. చాలా క్రిస్పీనెస్గా చాలా బాగుంది. ఇది కొత్తగా చేశాననే అనుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఆలు తురిమి వేసుకోవచ్చు అన్నమాట. యాక్చువల్గా నేను ఆలు ఇంకా ఏమి వాడకుండా సాబుదానా, అటుకులు, నానబెట్టిన సగ్గుబియ్యం, 1 అరకప్పు శనగపిండి ఎందుకంటే బైండింగ్ కోసం, సరేనా. ఇవన్నీ వేసేసి మనం మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఉప్పు, కారం, ధనియా పొడి, జీలకర్ర, ఇంకా మన ఇష్టం కొత్తిమీర, పుదీనా, మెంతి కూర ఏది ఉంటే అది అట్లా వేసేసి కలిపేసుకొని. ఇప్పుడు పిల్లలు క్యారెట్ తినరనుకోండి, క్యారెట్ తురిమేసి దీంట్లో మంచిగా మిక్స్ చేయొచ్చు. అట్లా పిల్లలు ఏదైనా తినని ఐటెం ఉంటే మనం ఈ రకంగా వాళ్ళకి పెట్టొచ్చు అనమాట. ఇట్లాంటి క్రిస్పీ ఐటమ్స్ చేసేటప్పుడు, మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఇష్టంగా వాళ్ళకి తెలియకుండా తినేస్తారు. ఇప్పుడు చూసారా, నేను ఇలా మంచిగా బాణట్లో వేసేసాను, ఫ్రై అవుతున్నాయి. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్కి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి వేసి ఇచ్చేసామంటే చిన్న పిల్లలతో సహా తినేస్తారు. మంచిగా క్రిస్పీగా ఉంటాయి. సగ్గుబియ్యం కాబట్టి కమ్మదనంగా ఉంటుంది, టేస్ట్గా. అటుకులు, సగ్గుబియ్యం దీంట్లో హానికరమైనవి ఏమీ లేవన్నమాట. అన్ని హెల్దీ రెసిపీస్, పిల్లలకి ఇష్టంగా ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో స్వీట్ చేశాను సగ్గుబియ్యంతో, పాయసం కాకుండా. ఎవరైనా చూసి ఉంటే చూడండి, అలా పిల్లలకి చేసి పెట్టండి, అంటే వెరైటీగా ఉంటుంది. మనం ఇంట్లో ఉండే వాటితోనే వెరైటీగా పిల్లలకి ఇట్లా స్వీట్, ఇట్లా హాటు ఇట్లా చేసి పెట్టచ్చు. వాళ్ళకి బాక్సులకి ఇచ్చినా కూడా స్కూల్లో వెరైటీగా తినేస్తారు. నేను ఒక బ్రేక్ఫాస్టు, ఒక స్వీటు, ఒక స్నాక్ చూపించాను సగ్గుబియ్యంతో. ఇలాంటి ఇంకా మరెన్నో రెసిపీస్ కావాలంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగా కాలుతున్నాయో. ఎల్లోయిష్గా వచ్చేదాకా వేయించుకుందాం.
గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా, ఆ కలర్లో వచ్చేదాకా వేయించుకుందాం, బాగుంటుంది. నూనె కూడా ఎక్కువ లాగలేదనమాట. యాక్చువల్గా సగ్గుబియ్యం మనకు నూనె లాగుతుంది, ఆలు వేస్తే కంపల్సరీ నూనె లాగుతుంది. ఇది మనం శనగపిండి వేసాం కాబట్టి అంత లాగలేదు. ఆలు డీప్ ఫ్రై చేసామనుకోండి, సగ్గుబియ్యము ఆలు మిక్స్ చేసి కంపల్సరీ లాగుతుంది అనమాట ఆయిల్. ఇప్పుడు చాలా నీట్గా మంచిగా వేరకుండా చూసారా, బైండింగ్ మనం శనగపిండి వేసినందువల్ల. శనగపిండి నచ్చని వాళ్ళు శనగపప్పు ఉంటుంది కదా, అది ఒక 1/2 కప్పు నానబెట్టి మిక్సీ చేసి వేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇదివరకు ఎప్పుడు శనగపప్పు వేసేదాన్ని, ఈరోజు నాకు అంత టైం లేదు, తినాలి అనిపించినప్పుడు సరే ఇలా చేస్తామని చెప్పేసి 1/2 కప్పు శనగపిండి వేస్ట్ చేశాను. సూపర్గా ఉంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఇవ్వడానికి కూడా బాగుంటుందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 1-2 మిగులుతాయి మనం తిన్నప్పుడు, అది అలా ఉంచేస్తే ఒక 3-4 అవర్స్ తర్వాత తింటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి నేను అలా ఉంచి తిని చెప్తున్నాను అనమాట. ఓహో, బాక్సుల్లో కూడా పెట్టచ్చు అన్నమాట, బాగానే ఉన్నాయి అనిపించింది. ఒక 5-10 మినిట్స్లో బాగా కాలిపోతాయి మంచిగా. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. కొత్తిమీర పుదీనా లాంటివి వేసినందువల్ల హైలైట్గా ఉంటుంది వడ టేస్ట్ అనేది. ఇట్లాంటివి పెద్ద ఫంక్షన్స్లో పెద్ద హోటల్స్లో స్టార్టర్స్ కింద ఇస్తారు కదా, మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే మన పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది, మనకు కూడా మనం చేసి పెట్టామని ఆనందంగా ఉంటుందన్నమాట. ఓకే అండి, డిష్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.